నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన జనరంజని అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల ఏ సంవత్సరంలో ప్రచురింపబడిందో నా దగ్గర సమాచారం లేదు. బహుశా 1970వ దశకంలో ప్రచురింపబడి ఉండొచ్చు. ఇప్పుడైతే మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. ప్రేక్షకులు తన్మయత్వంతో కన్నార్పకుండా తిలకిస్తున్న ఆ నృత్యనాటిక విశ్వామిత్ర తపోభంగం. విద్యుత్ దీప కాంతులతో తళుకు బెళుకులీనుతూ చూపరుల కనులను జిగేర్మనిపిస్తున్నది మేనక పాత్రధారిణి. ఆ ప్రదర్శనకు ఆమె నృత్యము, నటన ప్రత్యేక అలంకారాలు. ఆ సౌందర్య రాశ నామధేయం అనురాధ. బిఏ విద్యార్థిని. ఆహా, ఏ అందం! ఎవరమ్మాయి? విద్యార్థుల ప్రదర్శనలు ఇంత ఘనంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. ఎవరి శిష్యురాలో? సినీ స్టార్స్ను తాదనేటట్లు లేవుటండి ఆ నాట్యము, ఆ హొయ్యలు. ఓహోహో! నలువైపుల నుండి ప్రేక్షకుల నుండి వినిపిస్తున్న ఆ ప్రశంసా వాక్యాలను జాగ్రత్తగా వింటూ సగర్వంగా చిరు దరహాసాలు చెందిస్తూ ముందు వరుసలో ఆసీనులై ఉన్న దంపతులు జయమ్మ, మారుతీరావు, అనురాధ తల్లిదండ్రులు. అందాల రాశి అయిన కూతురిపై వారిరువురికి, ముఖ్యంగా జయమ్మకు అపరిమితమైన ఆశలున్నాయి. ఇల్లు చేరుతూనే పుత్రికకు ఉప్పు మిరపకాయలు దిగదుడిచిపోస్తూ తన అభిలాషను వివరించింది జయమ్మ. ఈరోజు అందరి కళ్ళు నీ మీదే అను. నిజానికి నాకే అంత గొప్పగా అనిపిస్తే ఇక పరాయి వాళ్లకు అద్భుతంగా ఉండదు మరి. రోజు నీ మాస్టారే అంటూ ఉంటారు కదా, నీకు నాట్యం పుట్టుకతో వచ్చిందని. అనురాధ ముసిముసిగా నవ్వి ఊరుకుంది తల్లి మాటలకు. ఆమె చెవుల్లో ఇంకా కళాశాల ఆవరణలోని అభిమానుల అభినందనల పరంపరలే గింగురుమంటున్నాయి. ఎప్పుడూ అల్లరి చేయటానికి కారణాలు వెతుక్కునే కొంటె విద్యార్థులు కూడా ఎంత శ్రద్ధగా గౌరవంగా చూశారు. నాటిక ముగిశాక ఎంత ప్రేమగా వచ్చి ప్రశంసించారు ఒక్కొక్కరే. నిజానికి కాలేజీ ఆవరణలో 1000 మంది ముందు నాట్యం చేయటం కూడా ఒక గొప్పేనా ఏమిటి? ఒక నాటికి నువ్వు సాటి లేని అగ్రశ్రేణి నాట్యకర్తవు కావాలి. ఫలానా వారి అమ్మాయివని అందరూ చెప్పుకోవాలి. అప్పుడే ఈ జయమ్మకు తృప్తి అంది. అలాగే మమ్మీ. ఒట్టినే అలాగే అంటే కాదు, మంచి సాధన, పట్టుదల అవసరం. చూడు, అందరికీ అందము తెలివి ఉండవు. అవి రెండూ ఉన్నా రాణింపగల అవకాశాలు మాలాగా విశాల భావాలున్న తల్లిదండ్రులు ఉండరు. నీకు అన్ని అవకాశాలు సమకూర్చాడు దేవుడు. చదువుకే ఉంది, ఎవళ్ళైనా ఎంఏ ఎంఎస్సీలు అయిపోగలరు పుస్తకాలు బట్టి పడితే. కానీ కళ్ళుంది చూసావు, అది కొందరికే పరిమితం. చదువు, నాట్యం రెండింటికి శక్తి లేదనుకుంటే చదువు మానేసినా పర్వాలేదు, ఈ చదివింది చాలు అంది జయమ్మ. అదేమన్నమాట? తండ్రి మారుతీరావు కలగ చేసుకున్నాడు. చదువు కూడా ఉండాలి, పేరు చివర డిగ్రీ ఉంటే అదొక అందం, రెండూ ముఖ్యమే అన్నాడు. అప్పుడే తాను పేరెన్నిక కన్నా నాట్యకర్త అయిపోయినట్లుగా ఊహించుకుని అంబర వీధుల్లో విహరించసాగింది అనురాధ. ప్రఖ్యాత నాట్యతార అనురాధకు తల్లిగా తాను ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో ఆలోచించుకోవటంలో నిమగ్నమైపోయింది జయమ్మ. నువ్వెంత అదృష్టవంతురాలివి అనురాధ. మీ అమ్మగారిలా అందరి అమ్మలు ఉంటే ఎంత బాగుండును అంది సరోజ. మా అమ్మ అయితే నాట్యం పేరెత్తితేనే కాళ్ళు విరగొడుతుంది అంది లీల. ఆడదానికి చదువు కూడా అనవసరమేనట. ఈ ఏడు చదువు అనిపించి నా పెళ్లి చేసేస్తామంటున్నారు మా అమ్మ, అమ్మమ్మ, సరస్వతి అంది. స్నేహితురాండ్రు ముగ్గురు అలా మాట్లాడుతూ ఉంటే లోపల గర్వపడింది అనురాధ. మా మమ్మీకి అటువంటి ఛాందస భావాలు లేవు. ఆవిడ కూడా గ్రాడ్యుయేట్, పెద్ద ఆఫీసర్ గారి కూతురు అంది సగర్వంగా. మీ నాన్నగారు కూడా పెద్ద ఉద్యోగస్తులేగా సరోజ, సరస్వతి ముక్తకంఠంతో అన్నారు. అవును, పెద్ద ఆఫీసర్ అయినంత మాత్రాన విశాల భావాలు వచ్చేస్తాయా ఏమిటి? మా కుటుంబం తరహాయే వేరు. మా నాన్నగారి స్నేహితులు ఎవరు వాళ్ళ భార్యలను పార్టీలకు, పిక్నిక్లకు తీసుకురారు. భార్యను పారాయి వాళ్ళు చూడకూడదన్నట్లు. మా మమ్మీ మాత్రం డాడీ కంటే ముందే తయారవుతుంది అన్నింటికి. మాది చాలా ఫార్వర్డ్గా ఉండే కుటుంబం తెలుసా గర్వపూర్వకంగా చెప్పింది అనురాధ. అలాగా? మరి ఈ రోజుల్లో ఇంతకంటే చాదస్తాలు ఎక్కువ మూలాన నలుగురు ఏడ్చిపోతారేమోనని మానేసిందిట. కానీ
మా మమ్మీకి గొప్ప నటీమణి అవ్వాలని ఉండేదిట. తను కాలేకపోయినా నన్ను తయారు చేస్తుంది అంది గర్వంగా. అదృష్టవంతురాలి అనురాధ. అమ్మాయి గారు ఎవరో మిమ్మల్ని కలుసుకోవటానికి వచ్చారమ్మా, నౌకరు వచ్చి చెప్పాడు. ఎవరబ్బా? ఇప్పుడే వస్తున్నాను. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్న అపరిచిత వ్యక్తి అనురాధను చూస్తూనే చేతులు జోడించాడు. నమస్కారం, నా పేరు చంద్రమౌళి. ఒక స్థానిక సమాచార పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాను అన్నాడు. ఓ సంతోషమండి. మీ పత్రిక పేరేమిటి అడిగింది. అతను చెప్పాడు. నిన్న కళాశాలలో మీ నృత్య నాటిక చూశాను. పొగడ్తా అని అనుకోకుంటే అద్భుతంగా ఉంది అన్నాడు. థ్యాంక్స్. కళాశాల సాంస్కృతిక ఉత్సవాల గురించి మా పేపర్లో రాస్తున్నాను. మీ విషయం ప్రత్యేకంగా రాయాలని నాకు అనిపించింది మీ నాట్యం చూశాక. మీ ఫోటో కూడా వేద్దామని. ఓ తప్పకుండా వేయండి, తప్పకుండా రాయండి. జయమ్మ ప్రవేశించింది రంగంలోకి. వ్యక్తిలోని కళ పైకి రావాలంటే ఇటువంటి ప్రచారాలు చాలా అవసరం. అవి వాళ్లలోని కళ వృద్ధి కావటానికి ప్రోత్సాహం ఇస్తాయి. ఉండండి, అమ్మాయి డాన్సింగ్ పోజులో ఉన్న ఫోటోలు ఇస్తాను, అవి వెయ్యండి. గడగడా మాట్లాడేసింది జయమ్మ. ఆమె మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి మాట్లాడే అవకాశం ఉండదు. నేను కళాభిమానిని. నాకు మూర్ఖమైన పట్టింపులు, పరువు, సాంప్రదాయాలు అనే పిచ్చిగోరా లేవు. మా అమ్మాయిని మేటి కళాకారిణిని చేయాలని నా ఆశయం. అందుకు ఎంత శ్రమనైనా సహించడానికి సిద్ధంగా ఉన్నాను. పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఇటువంటి రంగాలలో పైకి రావటానికి తల్లి ప్రోద్బలము, ప్రోత్సాహము ఎంతైనా అవసరం అంటాను నేను. మీరేమంటారు అంది జయమ్మ. నిజమేనంటానండి అనక తప్పలేదు చంద్రమౌళికి. జయమ్మ కుమార్తె ఫోటోలు తేవటానికి లోపలికి వెళ్ళింది. అనురాధతో మాట్లాడటానికి అప్పుడు అవకాశం లభించింది చంద్రమౌళికి. మీరు నాట్యం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? అనురాధ సమాధానాన్ని రాసుకుంటూ మరొక ప్రశ్న వేశాడు అతడు. ఈ నాట్యం కేవలం సరదాగా, హాబీగా నేర్చుకుంటున్నారా, లేక ఇందులో బాగా కృషి చేయాలనే అభిలాష ఉందా? ఆమె సమాధానం చెప్పే లోపలే జయమ్మ తిరిగి రానే వచ్చింది. ప్రారంభించటం సరదాగానే ఆరంభించిన అమ్మాయి ప్రావీణ్యం చూశాక ఈ విద్యలో గట్టి కృషి చేయించి గొప్ప ప్రవీణురాలను చేయాలని సంకల్పించుకున్నాము. అర్థం పర్థం లేని నిబంధనలేవీ లేవు మా ఇంట. ఇంత చదువు సంస్కారం గల కుటుంబంలో పుట్టడం నిజంగా మా అదృష్టమనే చెప్పాలి. తన ప్రశ్నకు ఈ సమాధానం రాసుకోవాలో అక్కర్లేదో ఆలోచించుకుంటున్నాడు చంద్రమౌళి. మీరే చెప్పండి. అలా చేస్తే తప్పు, ఇలా చేస్తే గౌరవహాని అంటూ పిల్లల తెలివితేటలను, నైపుణ్యాన్ని మట్టిపెట్టే తల్లిదండ్రులు కొల్లలు కాదు మన దేశంలో. నా వంటి అభ్యుదయవాదిని కడుపున పుట్టడం మా అదృష్టం కాదు అంది. అవునండి, ఆ మాట వేరే చెప్పాలండి అన్నాడు. బాగా చెప్పారు. మా అమ్మాయి విదేశాల్లో కూడా తన ప్రదర్శనలు ఇవ్వాలి. దేశాల పత్రికలు అమ్మాయి ఛాయాచిత్రాన్ని ప్రదర్శించాలి. సాటిలేని మేటి నర్తకి అనురాధ అనే కీర్తిని గడించాలి. అప్పుడే విశ్రాంతి. ఆ దివ్య క్షణాలను చూడటానికి నేనెంత తహతహలాడుతున్నానో అంతా కృషి చేస్తాను, చేయిస్తాను అని స్థిరంగా అంటున్న జయమ్మ కళ్ళల్లో ఏదో కొత్త కాంతి తాళుక్కుమనటం గమనించాడు చంద్రమౌళి. కూతురి పేరు ప్రఖ్యాతుల కంటే తన నామకీర్తన అధికంగా మోగాలని తప్పిస్తున్నది ఈమె. ఈ జయమ్మకు కీర్తికాంక్ష చాలా ఉందే అనుకున్నాడు చంద్రమౌళి. ఆమె సెలవిచ్చిన విషయాలే కుమార్తె మాటలుగా రాసుకుంటూ. చూసావాను, పత్రికల వాళ్ళు రావటం ప్రారంభమైంది. ప్రతిభ ఉన్నంత మాత్రాన అందరికీ ప్రతిష్ట లభ్యం అవుతుందా? సొసైటీలో నాకు, మా డాడీకి గల పేరు, పలుకుబడి, నీకు గల అదనపు వరాలు, ఫలానా వారి అమ్మాయి అని తెలిసే పంపించుంటారు పత్రికల వాళ్ళిద్దరిని. ప్రతిభ ఉన్నంత మాత్రాన మామూలు వాళ్ళందరి ఇళ్ల చుట్టూ తిరుగుతారా ఏమిటి? రాత్రింబవళ్ళు ఇక నువ్వు నాట్య సాధనలోనే ఉండాలి సుమా అంది మౌళి నిష్క్రమించాక జయమ్మ కూతురితో. తాను గొప్ప నర్తకి అయిన తర్వాత జీవితాన్ని ఊహించుకోసాగింది. తల్లి మాటలు ఎంతో సమంజసంగా అనిపించిన అనురాధ. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మీరు కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడు ఓ పత్రిక తరపున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, గుర్తున్నదనుకుంటాను అన్నాడు చంద్రమౌళి. నటి అనురాధ పెదవులు అందంగా చిరుహాసం చేశాయి. గుర్తున్నట్లుగా తల పంకించింది. పేరెన్నిక గల పత్రిక చిత్రలో విలేకరిగా పనిచేస్తున్నాను ఇప్పుడు అన్నాడు. అలాగా, మా పత్రికలో మీ గురించిన విశేషాలు ప్రచురించాలనుకుంటున్నాము. మంచిది.
ఆనాటికి ఈనాటికి ఆమెలో దర్పము గర్వము అధికమైనట్లు గ్రహించాడు మౌళి. ఒకే ఒక్క చిత్రంతో మీరు తారాపథాన్ని అందుకున్నారు, మేటి నటి అనిపించుకుంటున్నారు. ఇందలి కిటుకును మా పాఠకులకు వివరించగలరా అన్నాడు. అలవోకగా నవ్వింది అనురాధ. కిటుకులు వింతలు ఉండవిక్కడ. స్వయం కృషి ప్రతిభలతో మాత్రమే పైకి రాగల రంగం ఇది అంది. ఒకప్పుడు మీ ఆశయం మేటి నర్తకి కావాలని, నేడు సినీ రంగంలో శాస్త్రీయ నాట్యాలకు ప్రాముఖ్యత లేదేమో అడిగాడు. నిజమే, అయితే నేను నాట్యాన్ని వదిలిపెట్టలేదు. చిత్రాల్లో నటిస్తూనే నాట్యం నేర్చుకుంటున్నాను, ఇంకా వృద్ధి చేసుకుంటాను అంది. మీకు సినిమాల్లో ప్రవేశించాలనే అభిలాష ఎలా కలిగింది? సరిగ్గా ఆ సమయంలో జయమ్మ ప్రవేశించింది. ఇక సమాధానాలు ఆమె చెప్పడం ప్రారంభించింది. నిజానికి చిత్రాలలో ప్రవేశించాలనే అభిలాష అవసరము కూడా లేవు మా అమ్మాయికి. అమ్మాయి అందము నాట్యము చూసిన ఒక నిర్మాత, మా స్నేహితులేండి, తమ చిత్రంలో నాయిక పాత్ర ఇస్తామన్నారు. అనుకొని ఈ ప్రస్తావనకు అమ్మాయి వెనుకంజ వేసినా నేనే ప్రోత్సహించి అంగీకరించేటట్లు చేశాను. మొదటిసారి అయినా చాలా బాగా నటించిందని పేరు వచ్చింది. చిత్రం గొప్ప ప్రజాదరణ పొందుతోంది అంది. మీరు ఇంకా ఏమైనా చిత్రాల్లో నటిస్తున్నారా? మౌళి అనురాధను ఉద్దేశించి ప్రశ్నించాడు. దీనికి కూడా సమాధానం జయమ్మ నుండే వచ్చింది. ఆహా, ఒకటా రెండా పేర్లు చెప్పటానికి 25 చిత్రాలకు నాయికగా బుక్ అయింది. ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ మేమే అంగీకరించడం లేదు. మంచి కథ, మంచి డైరెక్టర్ ఉన్న చిత్రాల్లోనే మా అమ్మాయిని నటించనిస్తాను. అతడు మరొక ప్రశ్న వేయకుండానే మళ్ళీ అంది. కథ వగైరాన్ని నేనే పరిశీలిస్తాను, నాకు నచ్చితేనే అగ్రిమెంట్ చేసుకుంటాను. ఇక మౌళికి ఏమీ అడగాలనిపించలేదు. అతడు అనురాధను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు, కానీ ఆమె తల్లి ఉపన్యాసాలు వినటానికి కాదు. చాలా థ్యాంక్స్ అండి, సెలవు మరి. మీరు అగ్రశ్రేణి నటిగా ప్రకాశించాలని మనసారా కోరుకుంటున్నాను అని అనురాధతో చెప్పి నిష్క్రమించాడు. ఆ తర్వాత చాలాసేపు మౌళిని గురించిన ఆలోచనలే అనురాధ మస్తిష్కంలో మెదిలాయి. తాను చిత్రరంగంలో ప్రవేశించాక చాలామంది విలేకరులు వస్తూనే ఉన్నారు. నటీనటులు, దర్శకులు, ఒకరేమిటి తరహాల వ్యక్తులతో పరిచయమైంది. ఇక అభిమానులకైతే అంతే లేదు. వారిలో ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. కానీ మౌళిలాగా ఎవరూ తనను ఇంతగా ఆలోచింపచేయలేదు. కారణం, అతడు తనను ప్రథమంగా ఇంటర్వ్యూ చేసి ఒక విధంగా ప్రోత్సహించిన వ్యక్తి కావటం వలన కాదు. మరి నెలలు గడుస్తున్నాయి. జయమ్మ ఆశయం ఫలించింది. అనురాధ కీర్తి ఆంధ్రదేశమంతా వ్యాపించింది. కీర్తితో పాటు ధనరాశులు కురుస్తున్నాయి. కుమార్తెను నటీమణిగా తీర్చిదిద్దే పథకాల స్థానే వానలా కురుస్తున్న ధనాన్ని సద్వినియోగం చేసే పథకాలు ప్రారంభమయ్యాయి జయమ్మ మెదడులో. ఫలితంగా పాతకాలపు ఇల్లు ఆధునిక భవంతిగా రూపొందింది. ఒక కారు స్థానే నేడు 4 కార్లు వెలిశాయి. అనురాధను ఎల్లప్పుడూ నీడవలే కనిపెట్టుకుని ఉండి అవసరాలు కనుక్కునే యువతి నియమించబడింది. రోజు వచ్చే అభిమానుల ఉత్తరాలు కొల్లలుగా ఉంటున్నాయి. నిత్యం ప్రొడ్యూసర్లతో మాట్లాడుతూ ఉండాలి. నీకొక మంచి సెక్రటరీ అవసరం, మంచి వాళ్ళ కోసం చూస్తున్నాను అంది జయమ్మ ఒకనాడు. అనురాధ మనసు మూలిగింది. ఏమిటే ఈ మధ్య అలా మందకుడిగా ముభావంగా ఉంటున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అడిగింది జయమ్మ. లేదే, బాగానే ఉన్నాను అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది అనురాధ. నిజమే, తనలో ఏదో అసంతృప్తి బయలుదేరింది. ఫలితంగా తాను చలాకీతనం కోల్పోయింది. తనకు ఏదో కావాలి. ఈ జీవితం ఆనందంగా లేదు. ఏం వాంఛిస్తోంది తన అంతరంగం? ఏమిటిది? అంతులేని ఆలోచనలు, ఆత్మవిమర్శ ప్రారంభమయ్యాయి. 5 నిమిషాలు గడిచాయో లేదో జయం మా గదిలోకి వచ్చింది. డాక్టర్కి ఫోన్ చేశాను, 10 నిమిషాల్లో బయలుదేరుతాడట అంది. ఎందుకు మమ్మీ, నేను బాగానే ఉన్నాను విసురుగా అంది అనురాధ. అక్కర్లేదని ఫోన్ చేసే. హుందాగా నవ్వింది జయమ్మ. నువ్వు బాగున్నావో లేదో, ఎప్పుడేం కావాలో నాకు తెలుసు. కానీ నీకేం తెలుసు పిచ్చిపిల్ల? నేను ఎంత కంటికి రెప్పగా కాచుకుంటే నువ్వు తీసుకొచ్చావు. తనపై తల్లికి గల ఈ అపురూపమైన శ్రద్ధకు ఇది వరకట్లోలాగా అనురాధలో సంతోషం కలగలేదు. నిర్లిప్తంగా నిలిచిపోయింది. డాక్టర్ వచ్చి అన్ని పరీక్షలు ముగించాడు. అనురాధ ముఖంలోకి చూస్తూ అర్ధయుక్తంగా నవ్వాడు.
అతడి ఈ నవ్వు చూస్తే అనురాధకు అసహ్యం. ఎందుకలా వెకిలిగా నవ్వుతాడు ఎప్పుడు? 1-2 సార్లు ఇదే విషయం తల్లితో సూచనప్రాయంగా అంటే ఆమె తేలిగ్గా నవ్వేసింది. అది వాళ్ళ వృత్తి లక్షణం. డాక్టర్ నవ్వు ముఖం చూస్తేనే రోగికి సగం ఉపశమనం కలుగుతుంది. అపార్థం చేసుకుని మరొక డాక్టర్ని మార్చితే ఎలాగా అంది. ఎలా ఉందండి అమ్మాయి ఆరోగ్యం? ఆతృతగా అడిగింది. కంగారు ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నారు. చూడండి, కళాకారులకు అప్పుడప్పుడు ఇటువంటి అలసత్వము చికాకులు సహజమే. ఒకసారి ఒక కథ తాలూకు పోర్షన్స్ చదవాలి, గుర్తు పెట్టుకుని నటించాలి. అదే రోజు మరో కథ, దానికి సంబంధించిన నటన. ఈ మార్పుల వలన మెదడు కొంత శ్రమకు గురవుతుంది. రోజంతా అవే ఆలోచనలతో మేకప్తో గడపాలి. ఫలితంగా అలసట వస్తుంది, చీకాకు కలుగుతుంది. అయితే ఏం చేయమంటారు మరి? వృత్తి అది కదా. అవుననుకోండి. అందుకే మధ్య మధ్య మార్పు అవసరం. కొంతకాలం ఎటైనా హాయిగా ఊళ్ళు తిరిగిరండి. మంచి మంచి దృశ్యాలతో మనసుకు హాయిగా ఉండే ప్రదేశాలకు తీసుకువెళ్ళండి అన్నాడు. మమ్మీ, నేను శుభ్రంగా ఉన్నాను, నాకే మార్పు అవసరం లేదు. కాల్ షీట్స్ చాలా ఉన్నాయి, నేను వెళ్ళిపోతే నిర్మాతలు ఇబ్బంది పడతారు అంది. గుంభనంగా నవ్వింది జయమ్మ. అవన్నీ నీకు అనవసరం. అనవసరపు విషయాలు ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దనేగా డాక్టర్ చెప్పాడు. అటువంటివన్నీ ఎలా సర్దుకు రావాలో నాకు తెలుసు. కాసేపు పడుకో. ఈ ఫీల్డ్లో ఒకసారి పేరు ప్రఖ్యాతులు వచ్చినంత మాత్రాన ఏమైంది? ఇల్లు అలకగానే పండుగ కాదు. ఆ స్థాయి నిలబెట్టుకుని స్థిరపడగలగాలి. అందుకు ముందు ఆరోగ్యం అందచందాలు కాపాడుకోవటం ప్రధానం. పడుకో, విశ్రాంతి తీసుకో. ఎవరొచ్చినా నేను మాట్లాడతానులే అంది. జయమ్మ శాసనం అనురాధ పాలిట రాజశాసనం. తన ఇష్టాలను మనోభీష్టాలను స్పష్టంగా వెల్లడించాలని ఇటీవల అనురాధ అనేకసార్లు అనుకుంది లోలోన. కానీ తల్లి గడగడ ఆదేశాలు ఆజ్ఞలు వినిపించే వేళ అనుకోకుండానే అనురాధ గళం మోగబోతుంది. అభిప్రాయాలన్నీ గాలికి ఎగిరిపోగా మౌనంగా ఆజ్ఞాపాలన కావిస్తుంది. నిర్లిప్తంగా కళ్ళు మూసుకుని పడుకున్న ఆమెకు కొంతసేపటికి తల్లి కంఠస్వరం ఆగ్రహంగా వినవచ్చింది. ఎవరైనా సరే ఈరోజు అమ్మాయి మాట్లాడదు, ఆరోగ్యం బాగుండలేదు, డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు ఖచ్చితంగా అంటోంది. కానీ వారు అమ్మాయి గారి స్నేహితులట అమ్మగారు. ఆయా సమాధానం. ఎవరైనా సరే పంపించేసే. ఎవరై ఉంటారు అనుకుంటూ అనురాధ కిటికీల నుండి చూసింది. అక్కడ నుండి ముందున్న ఆవరణ గేటు అన్నీ కనిపిస్తాయి. అనురాధ మనసు కలుక్కుమంది. నిస్పృహత తిరిగిపోతున్న ఆ యువతులు సరోజ, సరస్వతి. ఎందుకొచ్చుంటారు? ఓ, ఈరోజు లీల వివాహం కదూ, ఇంకా తాను వెళ్ళలేదని పంపించుంటుంది. అంతటి ప్రేమపూర్వకపు ఆహ్వానానికి సమాధానం అవమానమా? బాధపడిన మనసు ఆమెను మెన్నకుండనేయలేదు. అదేంటి మమ్మీ, నా స్నేహితులు అలా పంపించి వేస్తే స్నేహాన్ని కూడా మర్చిన గర్వం వచ్చిందని అనుకోరు? ఏడిశారు అనుకుంటే మాత్రం వాళ్ళు చేయగలిగిందేమిటి? మమ్మీ, అవునను, నువ్వేమిటి, నీ అంతస్తు ఏమిటి? ఈ మామూలు వాళ్ళందరితోనూ ఇంకా స్నేహం ఏమిటి నీకు? రిజర్వ్డ్గా ఉండాలి, లేకుంటే విలువ ఉండదు. కాదమ్మా, సరు లీలా వాళ్ళు నా చిన్నప్పటి స్నేహితులు. నేను వాళ్ళ లీల పెళ్లికి వెళ్ళాలి. ఈ గదిలో పడుకుని ఉంటే నాకు మతిపోతోంది. వాళ్ళందరితో మాట్లాడితేనే నా మనసు హాయిగా ఉంటుంది. ఎన్నడూ తనకు ఎదురాడని పుత్రిక ఈనాడు ఇలా తర్కించటం జయమ్మ మనసులో కొంత అలజడిని రేపింది. అయినా పైకి ప్రదర్శితం కాకుండా జాగ్రత్త పడింది. నీ ఇష్టం, వెళ్ళాలంటే వెళ్ళమ్మా. నిన్ను చూడటానికి జనం విరగబడిపోతారు, ఏమిటి సుఖం అంది జయమ్మ. వెళ్ళటానికి అనుమతించిందే చాలన్నట్లుగా అనురాధ మరి తర్కించకుండా వెంటనే తయారై బయలుదేరింది. తల్లి మాట ఆమెకు నిజమేననిపించింది. తర్వాత లీల ఇంటి ముంగిట అనురాధ కారు దిగుతూ ఉండగానే జనం గుర్తించి చుట్టుముట్టారు. వంగి వంగి నమస్కారాలు, అనేక ప్రశ్నలు, ఆటోగ్రాఫ్స్కై అభ్యర్థన. ఆపాదమస్తకం ఒక అన్నార్పణ చూపులు. విసుగెత్తిపోయిన అనురాధ మెల్లని స్వరాన లీలతో అంది, నేనిక్కడ ఉంటే జనం నీ పెళ్లి చూడరనుకుంటాను, నన్నే చూస్తూ కూర్చుంటారు. వెళ్తాను మరి. అప్పుడేనా? లీల కంఠంలో నిరుత్సాహం. పర్వాలేదు, నిన్ను పెండ్లి కుమార్తె రూపంలో చూడగలిగాను చాలు. ఎప్పుడైనా తీరిగ్గా మా ఇంటికి రండి, నువ్వు, సరోజ, సరస్వతి. మీ ఇంటికా? ముగ్గురు ఒకేసారి అంటూ నీరసంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
అందలి అర్థం ఆకళింపు చేసుకున్న అనురాధ సిగ్గుతో కుంచుకుపోయింది. ఒక్క క్షణం ఆలోచించి, చూడు సరస్వతి, నువ్వు ఉద్యోగం కోసం చూస్తున్నావు కదూ అడిగింది. అవును. రేపు నేనెక్కడికి వెళ్ళను. ఉదయం నీకోసమే ముందు ఆవరణలో చూస్తూ కూర్చుంటాను, వస్తావుగా? మీ ఇంట్లో నిన్ను కలిసే అవకాశం అర్ధోక్తితో ఆగిపోయింది సరస్వతి. అందుకేగా ఆవరణలోనే కూర్చుంటానంటున్నాను. ఇంతకు ఏ ఉద్యోగం ఇప్పిస్తావు? ఎక్కడా? సావకాశంగా మాట్లాడుకుందాం, వస్తావుగా? తప్పకుండా. అనురాధకు ఇంటికి పోవటానికి మనస్కరించలేదు. కానీ ఎక్కడికి వెళ్ళటం? షాపింగ్కా? లాభం లేదు. అక్కడ కూడా అభిమానులు గుర్తుపడతారు. ఫలితం లేనిపోని అలజడి. నాకు కావలసిన వస్తువులు స్వయంగా ఎంపిక చేసుకుని కొనుక్కోగల అదృష్టం లేదు కదా. మనసు నిట్టూర్చింది నిస్సహాయంగా. అమ్మగారు మనల్ని త్వరగా వచ్చేయమన్నారు అమ్మాయి గారు అంది వెంట ఉన్న ఆయా. మరేం మించిపోలేదులే విసుక్కుంది. ఆయా మౌనం వహించింది. ఓ గంట తర్వాత ఇంటికి వెళ్దాము. అంతవరకు అలా 4 వీధులు తిప్పుతూ ఉండు అని ఆదేశించింది డ్రైవర్ని. తన మాటలు డ్రైవర్కు ఆశ్చర్యం కలిగించడం ఆమె గమనించకపోలేదు. కారు అలా ధ్యేయరహితంగా తిరుగుతూ ఉంటే అనురాధ విశ్రాంతిగా వెనక్కు జారబడింది వెనక సీట్లో. కారాపు అంది హఠాత్తుగా. కారు ఆగింది. అక్కడ బస్టాప్లో నిలబడిన వ్యక్తులలో చంద్రమౌళి ఉన్నాడు. ఆయనను ఇలా పిలుచుకురా ఆయను పంపించింది. ఓ మీరా, నమస్కారం అన్నాడు చంద్రమౌళి వస్తూనే సగౌరవంగా. నమస్కారం, ఏమిటి ఇక్కడున్నారు అడిగింది. బస్సు కోసం ఒక స్నేహితుడిని కలవాలండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అండి, మీకెందుకు శ్రమ, బస్సు వచ్చేస్తుందిగా. శ్రమ ఏమిటి, రండి, నేను ఖాళీగానే ఉన్నాను ఇవాళ అంది. అతడు ఎదుటి సీట్లో డ్రైవర్ పక్కన కూర్చోబోతూ ఉంటే అనురాధ తన దగ్గర డోర్ తీసింది. ఇటు రండి అంది మర్యాదగా. ఆమె పక్కన ఆసీనుడవక తప్పలేదు చంద్రమౌళికి. ఖాళీగా ఎలా ఉన్నారు? ఆరోగ్యం క్షేమమే కదా అడిగాడు. ఆహా, ఒక స్నేహితురాలి పెళ్లి నుండి వస్తున్నానులేండి. మీరు? ఈరోజు నేను సెలవులో ఉన్నానండి చెప్పాడు. కారు మెత్తగా దూసుకుపోతోంది. మీరు మళ్ళీ ఎప్పుడు రానేలేదు, ఎందుకని? ఆమె ప్రశ్నకు మౌళి కొంచెం తొట్రుపడ్డాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు నవ్వేశాడు. ప్రస్తుతం ఏ పిక్చర్స్లో పనిచేస్తున్నారు అన్నాడు సందర్భం మార్చడానికి ప్రయత్నిస్తూ. ఇంటర్వ్యూ ఎందుకులేండి, వాళ్ళ డ్యూటీలో లేరుగా మీరు అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం మీ స్నేహితుడిని కలవటం అవసరమా అడిగింది అనురాధ. కాదనుకోండి, సెలవులో ఉన్నాను కదా అని. డ్యూటీలో పడితే దిగనికి తీరికుండదు కదా అన్నాడు. అవును. అయితే మీకు మీ ఉద్యోగంలో ఎప్పుడైనా విసుగు పుడుతుందా? అతడు తేలిగ్గా నవ్వేశాడు. విసుగు పుడితే ఎలాగా, అవసరం మనది కదా అన్నాడు. మౌళి గారు, నేను సీరియస్గా అడుగుతున్నాను, నిజం చెప్పండి ప్లీజ్. ఆ కంఠంలోని గంభీరతకు చెక్తుడే చూశాడు చంద్రమౌళి. మీ వృత్తి నుండి, ఈ పరిసరాల నుండి పారిపోవాలని మీకు ఎప్పుడూ అనిపించదా? అతడు భావయుక్తమైన చిరుహాసంతో జవాబిచ్చాడు. ఈ ప్రపంచం నుండే పారిపోవాలని అనుకోవచ్చు చాలామంది, కానీ బంధ విముక్తి అంత సులభ సాధ్యమా అన్నాడు. మీరు జవాబు చెప్పకుండా దాటేస్తున్నారు. బాగుందండి. అంత హాయిగా ఉండే కళారంగంలోనే మీకు విసుగ్గా ఉంటే ఇక మాబోటి వాళ్ళ విషయం చెప్పాలా? కళారంగమా? అది హాయిగా ఉంటుందనుకునేవారు ఆ అమాయకులు అంది. ఆమె తన పరిజ్ఞానాన్ని అంత తక్కువగా అంచనా వేయగలదని, అంత సాహసంగా వెల్లడించగలదని అనుకుని చంద్రమౌళి విస్మయంగా చూశాడు. అఫ్కోర్స్, ప్రవేశించాక ఏ రంగమైనా ఒకటేలేండి. తాము ఉన్నది సాలెగూడులాగా, ఇతర రంగాలన్నీ ఆకర్షణీయంగానూ కనిపించడం సహజమే. ఇంతకు ఇంత విసుగ్గా ఉన్నారు? నటీ జీవితానికి స్వస్తి చెప్పడం లేదు కదా కొంపతీసి అడిగాడు. ఇందులో అంతగా కొంప తీసేదేముంది? ఎందరు నటీనటులు రావటం లేదు, పోవటం లేదు. నిజమేనండి, కానీ మీరు ఆ పని చేశారంటే మాత్రం ఆంధ్ర ప్రేక్షకులు ఉపవాసాలు చేస్తారు, ఆంధ్రదేశం గగ్గోలెత్తిపోతుంది అన్నాడు. ఆ ధోరణికి ఆమె మరెప్పుడైనా అయితే హాయిగా నవ్వేసేదే. కానీ ఈరోజు ఆమె మానసిక స్థితి ఆరోగ్యంగా లేదు. నీవు నటివి అని పదే పదే గుర్తు చేసే ప్రతి వారిపైన ఆగ్రహం కలుగుతోంది. కారు అతడి స్నేహితుడి ఇంటి ముందు ఆగింది.
గుమ్మానికి తాళం కప్ప వేళ్లాడుతోంది. మీ స్నేహితులు లేరు, మిమ్మల్ని ఇంటి వద్ద దింపమంటారా అంది. అక్కర్లేదులేండి, ఇంటికి వెళ్ళను, మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆ స్నేహితుడు లేకపోతే? అతను సమాధానం ఇవ్వలేదు. మా ఇంటికి రండి అని అతని సమాధానం వినకుండానే ఇంటికి పోని అంది డ్రైవర్తో. ఇద్దరు నిర్మాతలు, ఒక డైరెక్టరు తన మాటలన్నింటికీ ఊ ఊ అని అంగీకారం వెలిబుచ్చుతూ ఉండగా మహారాణిలాగా దర్జాగా ఆసీనురాలై ఉన్న జయమ్మ అనురాధతో పాటు మౌళి కూడా రావటం చూసి కనుబొమ్మలు ముడిచింది. మౌళి చేసిన నమస్కారానికి ఆమె ప్రతి నమస్కారం కూడా చేయలేదు. దర్శకుడు సినీ రంగంలో పాత వ్యక్తి. అనురాధను చిరునవ్వుతోనే పలకరించాడు. ఎలా ఉందమ్మా ఆరోగ్యం? అమ్మగారు గాబరా పడుతున్నారు అంటూ కుశల ప్రశ్న వేశాడు. నిర్మాతలిద్దరూ మాత్రం కొంచెం కొత్తవారు. అందుకే లేచి నిలబడి వంగి నమస్కరించారు అనురాధకి. కూల్ డ్రింక్స్ పంపించు అంది అనురాధ ఆయాతో. తీసుకున్నామమ్మా, చాలాసేపు అయింది మేము వచ్చి, ముగ్గురు ముక్త కంఠంతో అన్నారు. అయితే మా ఇద్దరికి పంపించు అంది. జయమ్మ మొహంలో అప్రసన్నత చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ వద్దు, ఊరంతా ఫ్లూ జ్వరాలట, కాఫీ పంపించు అని ఆదేశించింది కుమార్తె అభీష్టానికి విరుద్ధంగా. నిట్టూర్చుతూ సోఫాలో వెనక్కు చారగిలబడింది అనురాధ. దర్శకుడు చంద్రమౌళితో మాటల్లో పడ్డాడు. ఎలా నడుస్తోందండి మీ పుస్తకం? పర్వాలేదులేండి, బాగానే ఉందని చెప్పాలి. నేను అలానే విన్నానులేండి. అవును, కానీ అదేమిటండి బాబు, మా కొత్త పిక్చర్ని మరీ అంత విమర్శించారు. మనం తెలిసిన వాళ్ళం కదా. మీతో స్వయంగా ఈ విషయమే మాట్లాడాలని వారం రోజులుగా ఫోన్ చేస్తున్నాను. ఆఫీసులో మీరు లేరని సమాధానం, ఈరోజు ఇలా తారసపడ్డాం అన్నాడు. దర్శకుడు మురారి మాటలు నిలదీసి అడుగుతున్నట్లే ఉన్నప్పటికీ మౌళి తొణకలేదు. పెదవులపై చిరునవ్వు చెదరకుండా అన్నాడు. నేను యథార్థమే రాశాను కానీ కువ్వు విమర్శ చెయ్యలేదండి. బాబు, మీ పత్రికల భాష అంతా వద్దు కానీ ఏదో లక్షలు గుమ్మరించి చచ్చి చెడి పిక్చర్ తీస్తాం కదా, దాని గురించి 4 ముక్కలు మంచిగా రాస్తే నీ సొమ్మేం పోయిందయ్యా? మరీ కొండ బద్దలు కొట్టినట్టు ఏకి పారేసావు కదా. ఇక ఎవరైనా చూడాలా వద్దా మా బొమ్మ? మౌళి వదనంలో మందహాసం మాయమైంది. ఎలా ఉన్నా పొగుడుతూ ఆకాశానికి ఎత్తమంటారా? అయినా నేనొక్కడిని ఏం రాస్తే ఏమైందిలేండి, చాలా పత్రికలు ఘనంగానే ఉందని రాశాయి. సామాన్యుడికి కావలసిన మసాలాలన్నీ ఉన్నాయి మీ చిత్రంలో, మీకు డబ్బు బాగానే కురుస్తుంది కదా అన్నాడు. మురారి నవ్వేశాడు బిగ్గరగా. కానీ ఆ నవ్వులో విషం కురుస్తోంది. రోజుల్ని బట్టి నడవాలి, మరీ అంత ముక్కుసూటి వ్యవహారం చెల్లదు బిజినెస్ ఫీల్డ్లో. మౌళి, మీ నాన్నకు నాకు గల స్నేహాన్ని బట్టి చెప్తున్నాను ఇంతగా. నీ పత్రికకు ఎంత మదుపు కావాలన్నా హాయిగా ఇవ్వగల 4-5 నిర్మాతలు ఉన్నారు నా చేతిలో. నువ్వు బాగుపడు, మమ్మల్ని బాగుపడని. మోరారి గారు రోషంగా లేచి నిలబడ్డాడు చంద్రమౌళి. ఒకరిని ముష్టెత్తవలసిన హీనస్థితిలో లేను, ఒకరి నుండి బుద్ధులు నేర్చుకోవలసిన తక్కువ వాణ్ణి కాను. అరే, ఆయనేమంత కాని మాట అన్నారు? జయమ్మ కలగ చేసుకుంది. ఒక చిత్రాన్ని గురించి మీరు బాగోలేదని దుయ్యపడుతూ రాశారంటే అది అందరికి అవమానమో ఆలోచించారా అంది. అవమానమా? కనుబొమ్మలు చిట్లిస్తూ అడిగాడు మౌళి. చిత్రంలోని అవకతవకలను అసభ్యతను ఎత్తి చూపానే కానీ ఎవ్వరిని అవహేళన చేసి అవమానకరంగా రాసే నైత్యం నాలో లేదు. నేను చేసిన సమీక్షను మరొకసారి బాగా చదివి చూడండి అన్నాడు. తేలిగ్గా చూస్తూ నిరసనగా నవ్వింది జయమ్మ. చిత్రం బాగోలేదంటే నిర్మాత, దర్శకుడు, నటీనటులు అందరినీ అన్నట్టే కదా. అబ్బాయి, నువ్వు చిన్నవాడివి, వృద్ధిలోకి రావలసిన వాడివి. పెద్దల మాట వినటం నీకే మంచిది. ఈనాటి పత్రికలలో 90% వెనక పెద్ద పెద్ద చేతులున్నాయి తెలుసా అంది. చంద్రమౌళి ఆవేశం అవధులు దాటింది. ఆ పెద్ద చేతులను పెద్ద తలలను సరుకు చేయని 10%లో ప్రప్రథముణ్ణి నేను. అడ్డమైన గడ్డి కరిచి ఒకటికి భట్రాజును కావటం, ఇష్టం లేని వాళ్ళ గురించి కాకిలా అరవటం నా జన్మలో జరగని పని. నా మాటలకు చేతలకు మరొకరికి సంజాయిషి ఇచ్చుకునే అలవాటు లేదు. సెలవు. వేగంగా నిష్క్రమిస్తూ ఒక్కసారి ఆగి బొమ్మలా కూర్చుని ఉన్న అనురాధ వంక చూశాడు. ఆమె ముఖం పాలిపోయింది. అపరాధిని వలె తలవాల్చుకుంది. గుడ్ బై అనురాధ గారు అంటూ వడివడిగా నడిచిపోయాడు. అందరూ అవాక్కై చూస్తూ ఉండగా వాయుస్తంభన జరిగినట్లున్న వాతావరణంలో
ఒక్కసారిగా ఖాళీ డబ్బాలో కంకర్రాళ్ళు గిలకరించినట్లుగా మురారి నవ్వు వినిపించింది. వేడి రక్తం కదూ, ఈ వెర్రి మొర్రి వేషాలన్నీ సహజమే అన్నాడు నీరసన ఉట్టిపడే స్వరంతో. జయమ్మ అతడి మాటను వినటం లేదు. అవమానించబడి వెళ్ళిపోతున్న మౌళిని ఆపాలనే కోరికతో లేచి నిలబడి ఒక చెయ్యి ముందుకు చాపి ఏదో అనబోతున్న అనురాధను కనుచూపుతోనే కట్టివేయటంలో నిమగ్నమై ఉంది జయమ్మ. జయమ్మ తీక్షణమైన చూపు అనురాధకు వాగ్బంధనమైంది. ముందుకు సాగబోతున్న పాదం నేల కంటుకుపోయింది. పెళ్ళి బాగా జరిగిందా? అతడు అక్కడ కలిశాడా నీకు? కాదు, దారిలో. ఎందుకొచ్చాడు ఇక్కడికి? ఏమైనా ఇంటర్వ్యూ జరుగుతాడా మళ్ళీ? మనసు మండిపోతున్న అనురాధ సమాధానం చెప్పలేదు. అనురాధ వంక అలవోకగా చూసిన మురారి ఆమె మానసిక స్థితిని అవలీలగా అవగాహన చేసుకున్నాడు. ఒక విషపు నవ్వి జయమ్మ వైపు చూశాడు. గొంతు సవరించుకుని జాగ్రత్తగా ఆమె మెదడులో విషబీజాలు నాటడం ప్రారంభించాడు. ఇటువంటి వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వకపోవటమే మంచిది. ఇంటర్వ్యూ ఏమిటి, అసలు మాట్లాడటమే అనవసరం అంటాను వాడితో. మొన్నటికి మొన్న కొత్తగా రిలీజ్ అయిన మన పిక్చర్ని ఎంతగా విమర్శించాడని. అమ్మాయి గారి పేరు ప్రతిష్టల్లో కించపరచాలని కాకపోతే ఎందుకలా రాశాడంటారు? అవునవును, తందాన తాన అంది జయమ్మ. అందుకే నాకు వాడిని చూస్తేనే మంటగా ఉంది. అనురాధ పేరును పడగొట్టే ఉద్దేశంతో ఎవరో రాయించుంటారు. 1-2 చిత్రాలలో పేరు వచ్చాక మన నటీమణులు డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అని స్పష్టంగా రాశాడు. నటనాశక్తి తగ్గినట్టు వదంతి వస్తే బుకింగులు తగ్గిపోవు రొప్పుతూ అంది. గది దద్దరిల్లేటట్టు నవ్వాడు మురారి. అటువంటి సందేహాలే మీకు అక్కర్లేదు. అమ్మాయి గారి గ్లామర్ కోసం ఎంతటి నిర్మాత దర్శకులు అయినా తల వంచాల్సిందే. ఎవడో రాసినంత మాత్రాన ప్రతిభ తగ్గిపోతుందిటండి. జయమ్మ ముఖం ప్రసన్నమవటం చూసిన మురారి ఇనుముడించిన ఉత్సాహంతో మాట్లాడసాగాడు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.